నిజమే మావా! అందరూ ఆర్‌పీ పాయింట్స్ వేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే సీక్రెట్ వింటే మీకు బుర్ర పాడైద్ది మావా! ఆ సీక్రెట్ మీకు కావాలంటే ఈ వీడియో చూసేసేయండి. నమస్తే మావా! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆర్‌పీ పాయింట్‌ని ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఆర్‌పీ చూద్దాం మావా. అండ్ మన దగ్గరైతే బానే ఉన్నాయి. బానే కలెక్ట్ చేసాం. 6000 ఆర్‌పీ పాయింట్స్ దాకా అయితే ఉన్నాయి మావా మన దగ్గర. అండ్ మనం రెడీమ్ సెషన్‌లోకెళ్తే కొంతమందేమో ఆర్‌పీ క్రేట్ ఓపెన్ చేయంటారు. మరి కొంతమంది పెయింట్ బాటిల్స్ కొనుక్కో అంటారు. ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తాడు మావా. అయన్నీ కాదు. మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు మనం వీడియోలో చెప్పబోతున్నాం మావా. ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. దీంట్లో చాలా తీసుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ ఇక్కడ ఇది చూసారా? 50% డిస్కౌంట్. ఏదైనా 3 ఐటెమ్స్ మనకి 50% డిస్కౌంట్ వచ్చిద్ది మామ. మనకి యూసీతో అయినా కొనుక్కోవచ్చు, ఆర్‌పీ పాయింట్స్‌తో అయినా కొనుక్కోవచ్చు. మనకి హాఫ్ డిస్కౌంట్ వచ్చిద్ది. ఇక్కడ సపోజ్ మనకి హెలికాప్టర్ ఉంది చూసారా? ఇది 150 కదా! మనకి 75 యూసీకే వచ్చేసిద్ది మామ. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగో 75 యూసీ. ఇట్లా మనకి డిస్కౌంట్ అయితే వచ్చిద్ది మామ. ఇట్లా 3 ఐటెమ్స్ ఏదన్నా గానీ మనం డిస్కౌంట్‌లో తీసుకోవచ్చు. మనం హెలికాప్టర్ అంతగా యూజ్ చేయము కాబట్టి మనం అంత అవసరం లేదు. అండ్ ఇక్కడ మీకేమన్నా ఐటెమ్స్ కావాలంటే ఫస్ట్ ఆ 50% డిస్కౌంట్ యూజ్ చేసుకోండి. అండ్ నేనైతే మెటీరియల్ తీసుకుంటాను మామ. మనం మ్యాక్సిమం ఇవే. మనకి 240 మామూలుగా అయితే ఒక్కొక్కటి. కానీ ఇక్కడ మనకి 2 కలిపి 240కే వస్తాయి. ఎందుకంటే 50% డిస్కౌంట్ యాడ్ అయింది కాబట్టి. ఇక్కడైతే మెటీరియల్స్ కలెక్ట్ చేశాను. మినీ మెటీరియల్స్. అండ్ నెక్స్ట్ మనం ఏం కలెక్ట్ చేద్దాం? ఇక్కడ అవుట్‌ఫిట్ అప్‌గ్రేడబుల్ కార్డ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాను మామ నేను. అండ్ ఇది కూడా కలెక్ట్ చేసేసాను. అయ్యెందుకు తీసుకున్నావు మామ అంటే 100 ఆర్‌పీలో వచ్చిన డ్రెస్‌ని అప్‌గ్రేడ్ చేస్తే కలెక్షన్ పాయింట్స్ వస్తాయిగా మామ. అందుకని చెప్పేసి. దానికి మించి ఏం లేదు. అండ్ నెక్స్ట్ హోమ్ కాయిన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవి కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ కొనాలంటే యూసీఎద్ది. సో మనకి ఇక్కడ ఆర్‌పీ పాయింట్స్ వస్తుంది కాబట్టి 10 కాయిన్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు మామ? మొత్తం అన్నీ కలెక్ట్ చేశారు. ఒకడైతే క్రేట్ ఓపెన్ చేస్తాడు. ఇంకోడైతే పెయింట్ బాటిల్స్ కొనుక్కుంటాడు. కానీ నేనేం చేస్తాను? ఫస్ట్ మనం క్రేట్స్‌లో చూసినట్టయితే మ్యాక్సిమం మన దగ్గర ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి మామ. అండ్ ఇంకా నాకు వేరే ఎక్స్‌ట్రా తీసుకోవాలని ఏం లేదు. సో అందుకని చెప్పేసి నేను ఈ క్రేట్ అయితే ఓపెన్ చేయట్లేదు. సో మరి నువ్వేం చేస్తావురా? అంటే ఇదిగో ఇది చూడు మామ. ఇక్కడ ఈ పెయింట్ బాటిల్ తీసుకోను. ఆ క్రేట్ ఓపెన్ చేయను. మరి నువ్వు ఏం చేస్తావు? అన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇదిగో ఇయి కొంటాను మామ. ఇయి. ఎందుకు కొంటున్నావురా అంటే ఆగు చెప్తాను ఆగు మామ. ఒక్క నిమిషం ఆగు. నేను చెప్తాను. మొత్తం సరుకు మొత్తం రెడీ చేస్తున్నాను మామ. ఇప్పుడు యాడా లేని సరుకు మొత్తం మన దగ్గర ఉంది మామ. 168 మొత్తం ఆర్‌పీ పాయింట్స్ మొత్తం అయిపోయినాయి. 5000 పాయింట్స్ పెట్టి ఈ కొన్నావు ఏంట్రంటే ఒక్క నిమిషం చెప్తాను మామ. ఒక్క నిమిషం ఆగు మామ. ఇక్కడ క్రేట్స్‌లో మనకి ఫార్చ్యూన్ రీఫైన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉంది చూసారా? దీంట్లో ఇక్కడ వాడతాను మొత్తం. అర్థమైందా? అక్కడ గాల్లో నుంచి వచ్చేయన్నీ చూసారా? ఆ పసుపు కలర్, పచ్చ కలర్, పింక్ కలర్ మొత్తం వాడతాను మామ. ఇక్కడైతే మొత్తం డిస్మాంటిల్ చేసేసి దాంతో మనం మినీ మెటీరియల్, మిథిక్ ఎంబ్లమ్స్, ఎక్సూడ్ మెటీరియల్ మొత్తం అయితే కలెక్ట్ చేసుకుందాం. మొత్తం డిస్మాంటిల్ చేద్దాం మామ. మనకి ఈ డిస్మాంటిల్ చేస్తే బాగానే వస్తున్నాయి పాయింట్స్. అండ్ ఈ స్క్రాప్ కూడా ఉంది. ఈ స్క్రాప్ కూడా మొత్తం డిస్మాంటిల్ చేసేద్దాం. ఎందుకంటే అవి తిప్పినా కానీ మనకి సిల్వర్ కాయిన్స్ కానీ కన్వర్ట్ అవుతాయి. ఎందుకు ఈ తిప్పుకుంటే మనకి మెటీరియల్స్ అన్నీ వస్తాయి కదా. అండ్ మొత్తం అయితే డిస్మాంటిల్ చేశాను. మనం ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం మామ. మనకైతే తెలుసుగా ఏమేమి వస్తాయో చెప్పానుగా, గుర్తుందిగా. ఇగో చూసారా? మనకి లక్ బాగుంటే దీంట్లో 10 కూడా రావచ్చు. 10 మినీ మెటీరియల్ రావచ్చు. 10 ఎక్స్‌క్యూట్ మినీ మెటీరియల్స్ రావచ్చు. ఇట్లా ఎంబ్లమ్స్ కూడా రావచ్చు. కానీ మన లక్ ఎట్లా ఉందో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇది స్టార్ట్ చేద్దాం మామ. రామ్మ మెటీరియల్స్, మిథిక్ ఎంబ్లమ్స్ అన్నీ ఏమిచ్చాడు? మెటీరియల్ మామ. మెటీరియల్ సింగిల్ మెటీరియల్ ఇచ్చాడు. చాలు బాగానే ఇచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ ఏదో ఒకటి. ఎందుకంటే ఇది తిప్పితే అన్నీ మంచిగా వస్తాయి మామ. ఏది ఇచ్చినా సాటిస్ఫైడ్. ఎందుకంటే దీంట్లో వేస్ట్ ఏమి ఉండవు. ఎంబ్లమ్స్ ఇస్తున్నాడు ఓకే. ఎక్సూడ్ మెటీరియల్స్ ఇస్తున్నాడు ఓకే. మినీ మెటీరియల్స్ ఇస్తున్నాడు ఓకే. ఏది ఇచ్చినా ఓకే కాబట్టి తీసుకోవటమే. ఏది ఇచ్చినా మనకైతే మళ్ళీ సింగిల్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ క్రేట్ ఏంటిది ఏదో ఒకటి మెటీరియల్స్ రామ్మ. ఓకే. మనకి ఎక్సూడ్ మెటీరియల్స్ అయితే ఇచ్చాడు మామ. 2 అయితే వచ్చినాయి. ఓకే మంచిదే. అండ్ నెక్స్ట్
ఓ ఎంబిలెమ్స్ ఇచ్చాడు. ఎన్ని సింగిల్ అయితే ఇచ్చాడు మామ మనకి. అది సింగిల్ అనేది గ్యారంటీ కంపల్సరీ, ఏది రాకుండా అయితే ఉండదు. సింగిల్ అనేది కంపల్సరీ వచ్చింది. మన లక్ బాగుంటే ఇంకా ఎక్స్ట్రా రావచ్చు. అండ్ అగైన్ మనకి ఇక్కడ అదే ఇచ్చాడు మామ. మళ్ళీ మనమైతే చూద్దాము. ఇది తిప్పేసి ఏమొచ్చినాయి, మళ్ళీ అదే ఇచ్చాడు. మనమైతే స్కిప్ కొడదాం మామ. ఇట్లయితే కాదులే కానీ స్కిప్ కొట్టేసి స్టార్ట్ చేద్దాం. మళ్ళీ అదే ఇచ్చాడు. అగైన్ అదే. ఈసారి 2 వచ్చినాయి మావోయ్. మళ్ళీ సింగిల్. అరే మెటీరియల్స్ ఇవరా, అప్గ్రేడ్ చేసుకుంటా. ఓకే ఇచ్చాడు. మళ్ళీ స్టార్ట్ చేశాడు మావాడు. ఇంకెత్తా ఉంటాడు ఇదే. మళ్ళీ ఇచ్చాడు అదే పీసు. ఒక ఎక్సూట్ మెటీరియల్ అమ్మ. ఓ లక్ బాగుంది ఇప్పుడు. ఫైనల్ మంచిది. మళ్ళీ మిథిక్ ఎంబ్లమ్స్ పీసెస్ అయితే ఇచ్చాడు. సింగిల్ అయితే వచ్చేసింది. ఇట్లా మీరు ఆర్పీ పాయింట్స్ని వేస్ట్ చేసుకోకుండా ఇట్లా మినీ మెటీరియల్స్, ఎక్సూట్ మెటీరియల్స్, మిథిక్ ఎంబ్లమ్స్ పీసెస్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు మావా. ఇందాక నుంచి చెప్పాలనుకుంటుంది ఇదే మావా. నేను దీనికోసమే తాపత్రయపడింది. చూసారుగా ఎన్ని పీసెస్ ఉన్నాయో, మినీ మెటీరియల్స్, ఎక్సూట్ మెటీరియల్స్. మీరు కూడా ఆర్పీ పాయింట్స్ వేస్ట్ చేసుకోకుండా ఇట్లా ట్రై చేయండి మావా. మీరు కూడా కలెక్ట్ చేసేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఫైనల్లీ ఇది మావా మ్యాటర్, వాటర్ లీటరు. ఉంటాను. బాయ్.